అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు చెప్పబోయేటటువంటి ఆసనం శశాంకాసనం. శశాంకాసనం అంటే కుందేలు ఏ విధంగా అయితే పడుకుంటుందో ఆ కుందేలు యొక్క భంగిమలో మనం ఈరోజు చేయబోతా ఉన్నాం. ఇక శశాంకాసనంలో మెటబాలిజం బాగా అభివృద్ధి అవుతుంది. తర్వాత మస్తిష్క గ్రంథి బాగా ఉత్తేజం అవుతుంది. దీనిలో ఈ నుదురు భాగానికి బాగా రక్తం ప్రసరింపజేసి యొక్క ముఖాన్ని బాగా చక్కగా బాగా ఉంచుతుంది. తర్వాత ముఖంలో గ్లో కూడా వస్తుంది. రోజువారీగా చేసినట్లయితే ముఖంలో మీరు ఆ గ్లోని మీరు చూడవచ్చు. మెదడు యొక్క పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అధిక బరువును కూడా ఇది తగ్గిస్తుంది. ఈ అద్భుతమైనటువంటి శశాంకాసనాన్ని రోజువారీగా చేస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. నేను వజ్రాసనంలోనే ఉన్నాను. ఇది వజ్రాసనంలోనే మనం 2 విధాలుగా చేస్తాం. ఒకసారి ఇది ఎలా చేయాలో చూడండి. ఎలా చేస్తున్నాను. బాగా శ్వాస తీసుకొని వదులుతూ ముందుకు రావాలి. ఈ విధంగా ఉండగలిసేపు ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్. ఇందులో రెండో విధానం వెనుక 2 యాంకిల్స్ పట్టుకుంటాం. యాంకిల్స్ పట్టుకొని యాంకిల్స్ ఆధారంగా మనం బాగా శ్వాస తీసుకొని వదులుతూ ఈ విధంగా మనం ఆసనాన్ని చేసి శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి వస్తాం. విశ్రాంతి స్థితి. ఈ విధంగా మనం రోజువారీగా శశాంకాసనాన్ని మనం చేసినట్లయితే పిట్యూటరీ గ్లాండ్ బాగా ఉత్తేజమవుతుంది. ఈ యొక్క నుదిరి భాగాన బాగా రక్త ప్రసరణ బాగా జరిగి ముఖ సౌందర్యాన్ని మనం పెంచుకోవచ్చు. రోజువారీగా ఈ యొక్క శశాంకాసనాన్ని చేసి చక్కటి ఫలితాలను పొందుతారని చెప్పేసి కోరుతూ ఉన్నాను. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.